ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. దేవుని స్తోత్రం. దేవుని మాట్లాడిందాం కొద్దిసేపు శ్రద్ధలు. 1 సమూయేలు 25వ అధ్యాయంలో ఇట్లా రాసింది. ఒక కర్మేలులోని ఆస్తి గలవాడు ఒకడు ఉన్నాడంట. ఆస్తి గలవాడు ఒకడు ఉన్నాడు. అతను ఎవరో, అతని పేరు నాబాలు. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబిగయలు. ఈ స్త్రీ సొబుద్ధి గలదై రూపశీల అయి ఉందంట, ఉండెను. అయితే శరీరం అంతటిని బట్టి చూడగా నాబాలు మోటివాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడంట. నాబాలు గొర్రెబొచ్చు కత్తిరించుకును సున్నంగా అరణ్యమందు దావీదు విని తన పని వారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను, మీరు కర్మేలునకు నాబాలు నొద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటి వారికి నీకు కలిగిన అంతటికి క్షేమముగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పలేను అన్నాడు మాట. నీ వద్ద గొర్రెపచ్చు కత్తిరించు వారున్నారు రను సంగతి నాకు వినబడేను. నీ గొర్రె కాపరులు మా దగ్గర నుండగా మేము వారిని ఏ కీడు చేయకుండా, అంటే ఆ గొర్రెల్ని, నాబాలు గొర్రెల్ని దావీదు మనుషులు కాపాడారన్నమాట. అప్పుడు అక్కడ ఉన్నప్పుడు, కర్మేలులో ఉన్నప్పుడు ఆ ధైర్యంతో దావీదు నాబాలు దగ్గరికి పంపించాడు. ఏమని? ఎందుకో ఆహారం అవసరం అయింది. ఒక టైంలో ఆహారం అవసరమయ్యి దావీదు పని వాళ్ళకి ఆహారం ఇస్తారేమో అని కర్మేలులో నాబాలు దగ్గరికి వెళ్ళు అని నాబాల్ని అడుగు ఇట్టగాని అని చెప్పి 10 మందిని పంపించాడు అన్నమాట. దేవుని స్తోత్రం. 10 మందిని పంపిస్తే ఆ 10 మంది వచ్చి నాబాల్ని అడిగారు. అడిగితే నాబాలు ఏమంటాడు? యెస్సై కుమారుడు ఎవడు? దావీదు ఎవడు? నాకేం తెలియదు. వాళ్ళు ఎవడో? నా గొర్రెలు వచ్చు కత్తిరించి నా పని వారికి నేను పెట్టుకుంటా, వాళ్ళకి ఇస్తాను నన్ను ఆహారం, నేనేమన్నా అది ఇది అని ఇంకేదో మాట్లాడారన్నమాట. మాట్లాడేటప్పటికి ఇక ఎంత అడిగినా ఇక ఆయన ఆహారం మట్టికి పెట్టేదట్టు లేడు. మాట్లాడుతుంటే దావీదు ఎవడో, యెస్సై కొడుకు ఎవడో అని మాడుతుంటే దేవుని స్తోత్రం, వీళ్ళు ఇక వెళ్ళిపోయారన్నమాట. వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయి దావీదుతో చెప్పారన్నమాట. ఏమని? ప్రభు ఇట్లా అడిగాము మేము, అడిగితే ఇట్లా అన్నాడు, దావీదు యెస్సై కొడుకు ఎవడో దావీదు ఎవడో అని అన్నాడు అని చెప్పాడు. చెప్తే నాబాలుకు తెలియజేసి కూర్చుండగా నాబాలు దావీదు ఎవడో, యెస్సై కుమారుడు ఎవడో, తమ యజమానుడికి విడిచిపోయిన దాసులు ఇప్పుడు నేను అనేకులున్నారు. నేను సంపాదించిన నా అన్నపానములు
లను నా గొర్రెబొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశువును మాసం తీసుకుని నేను బొత్తిగా ఎరుగని వారికిత్తునా అని దావీదు దాసులతో అన్నాను. అనగా దావీదు పనివారు వెనుకకు తిరిగి త్రోవపట్టి వెళ్ళిపోయారంట. అతనికి ఆ మాటలన్నీ తెలిపిరి. అతనికి ఆ మాటలన్నీ తెలిపారంట. ఇతనన్న మాటలు తెలిపేటప్పటికే అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకును డడి అనగా వారు కత్తులు ధరించుకుని దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుకకు దాదాపు 400 మంది బయలుదేరక 200 మంది సామాను దగ్గర నిలిచిరి. పనివారు ఒకడు నాబాలు భార్య అయిన అబిగయలుతో ఇట్లా నిన్ను, అమ్మ, దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు మన గొర్రెల్ని వాటిని కాపాడారో మన యజమాని భోజన పదార్థాలు అవసరమై అడిగితే ఇట్లా అన్నాడో, దావీదు ఎవడో యాసి కొడుకు ఎవరన్నా అన్నాడో, ఇట్లా మాట్లాడాడో అని చెప్తే, దావీదు వస్తున్నాడమ్మా అని చెప్తే అప్పుడు అబిగయలు, అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యను సంచరించినంతసేపు అపాయము కానీ నష్టం కానీ మాకు సంభవింపలేదు. అపాయం కానీ నష్టం కానీ మాకు సంభవించలేదు అన్నారు వాళ్ళు అని చెప్తున్నాడు. అబిగయలుకి సంభవించలేదు. మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారు రాత్రి బవళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చెయ్య నిశ్చయించి ఉన్నారు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికిమాలినవాడు, ఎవరిని తనతో మాట్లాడనీయడు అనెను. అందుకు అబిగయలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 200 ద్రాక్ష తిత్తులను వండిన 5 గొర్రె మాంసము, ఆ 5 గొర్రెలు మాంసం, 5 మానికల పిండి, ఇన్ని ధాన్యం, 100 ద్రాక్ష గెలలు, 200 అంజూరపు అండలు భుజం మీద వేసుకుని ఏంచి, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనక నుండి వచ్చేదనని తన పనివానికి ఆజ్ఞాపించాను. ఇవన్నీ ఇచ్చుకుని అబిగయలు దావీదుని ఎదుర్కొంటాకు బయలుదేరినమాట. పనివారికి ఇచ్చి ముందు పంపింది. తర్వాత నేను వెనకొస్తాను అని చెప్పింది మాట. చెప్పి దావీదు నాబాలునకు కలిగిన దాన్ని అంతటిలో ఏదియు పోకుండా ఈ అరణ్యంలో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయసు వచ్చి తిని, ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే అని అనుకుని అతనికి ఉన్న వారిలో ఒక మగవాడినైనను తెల్లవారినప్పటికీ ఉండకుండా చేతానని కోప్పడి వచ్చాడనమాట దావీదు. అబిగయలు దావీదును కనుగొని గాడ్బలం మీద నుంచి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసిందంట.
సాష్టాంగ నమస్కారం చేసిందంట దావీదుకి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అతని పాదములు పట్టుకుని ఇట్లా, నేను నా ఏలుబడా ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైన నన్ను మాట్లాడనిమ్ము నీదా అని చెప్పింది మాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దాదాపు చెప్పినాం, ఆలకించు. నా ఏలిన వాడ, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించున్నది. అతని పేరు నాబాలు మోటువాడు. అతని గుణం, నా ఏలినవాడ పంపిన పనివారు నాకు కనబడ అంటే ఇది తీసుకుని నాబాల్ని, ఆ ఇంటి వాళ్ళని క్షమించు. ఆ నాబాలు కఠినుడు, మోటువాడు, దుర్మార్గుడు, నా మాటను ఆ తప్పు నాదిగా తలంచి క్షమించి ఇవన్నీ తీసుకుని నీ కోపం చల్లార్చుకో అని చెప్పింది మాట అబిగయలు. దేవుడి స్తోత్రం చెప్పింది మాట. చెబితే అప్పుడు యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు, నీ చెయ్యి నిన్ను రక్షించు. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు అని ప్రమాణం చేయు సున్నాను. నీ శత్రువులను నా ఏలిన వాడవైనా అంటే అతని ఇంటి వారిని అందరిని చంపుతాకి వద్దామని అంత కోపం వచ్చింది ఆవిడికి. కోపం వచ్చి నాబాల్ని ఆ ఇంటి వాళ్ళని చంపుదామని వస్తున్నాడు అన్నమాట. అబీగయలు మధ్యలో ఎదుర్కొని నమస్కారం చేసి అబీగయలు దావీదుని ఎవరికి దావీదు అప్పుడు చల్లారి కోపం. అప్పుడు నన్ను నాబాలు ఇంటి వారిని నాబాల్ని ఏమి చేయకుండా నన్ను ఆపిన నీకు యెహోవా దీవించును గాక అని చెప్పి అప్పుడు దావీదు కోపం చల్లారిందన్నమాట. అట్లాగే మనం మేలు చేసిన వాళ్ళకి కీడు చేయకూడదు. మేలు చేసిన వాళ్ళకి మేలు చేయకపోయినా పర్లా, కీడు చేయకూడదు. కీడు చేసే బిడ్డలుగా ఉండకూడదు, మేలు చేసే బిడ్డలుగా ఉండాలన్నమాట. మేలు చేసే బిడ్డలుగా ఇక్కడ ఉండాలన్నమాట. మనం మేలు చేస్తాకే ఉన్నాం, కానీ కీడు చేసే బిడ్డలం కాదు. మనం దేవుడిని నమ్ముకున్న బిడ్డలో మేలు చేయాలి. నీకు శాతనైతే మేలు చేయాలి, శాతకపోతే ఊరుకోవాలి. అంతేగాని కీడు మట్టుకు చేయకూడదు, కీడు చేసే బిడ్డలుగా ఉండకూడదు. కీడు చేతకి మన దేవుడు కీడు చేసే దేవుడు కాదు. మన దేవుడు మేలు చేసే దేవుడే, మంచి చేసే దేవుడు. మనం దేవుడి బిడ్డలం కనుక మనం కూడా మంచి చేయాలి, మేలు చేయాలి. ఇక్కడ దావీదులో నాబాలు లేక మనం ఉండకూడదు, దుర్మార్గులు లేక. మంచితనంగా ఇటు అబిగయలు ఎంత సబుద్ధి కలదు, మంచి బుద్ధి కలిగి వచ్చి దావీదుని ఎదుర్కొని ఆయన కోపం చల్లారేదట్టు చేసిందన్నమాట. చూడు మరి ఆవిడ ఎంత మంచి మనసుతో మంచి జ్ఞానంతో చేసింది. అప్పుడు దావీదు గారు యెహోవా దేవుడు నిన్ను పంపి నా కోపం ఆపాడు, నన్ను నాబాలు ఇంటిని నశింపకుండా నన్ను ఆపాడు అని ఆపినందుకు నువ్వు నన్ను ఆపినందుకు నువ్వు దేవుడు దీవించిన గాక అని చెప్పేసి నాబాలు అబిగయల్ని దీవిస్తున్నాడు దావీదు. అట్లాగే మనం మంచి చేయకుండా మంచి చేయకపోయినా పర్లా, చెడు చేయకూడదు. అయినా కానీ నాబాలుకి దావీదు గారు వాళ్ళ మనుషులు మంచి చేశారంట. మంచి చేసినప్పుడు మరి మంచి చేయాలి కదా, చేయకుండా అలాగే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడామన్నమాట. మాట్లాడినప్పటికి దావీదు కోపం వచ్చింది. కోపం వచ్చి సంపుదామని వచ్చేటప్పటికి అబిగయలు ఎదుర్కొని ఆయన కోపం చల్లార్చిందన్నమాట. అట్లాగే మనం కోపం చల్లార్చే బిడ్డలుగా ఉండాలి.
దేవుని బిడ్డలం కదా కాబట్టి కోపం చల్లార్చే బిడ్డలుగా మనం ఉండాలి. అంతేగాని మనం ఒకరిని రెచ్చగొట్టే బిడ్డలుగా మాత్రం ఉండకూడదు. దేవుని యొక్క దీవించగా